ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. 136వ దావీదు కీర్తన 23వ వచనము. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాది దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనెను. మన స్థితి మంచిగా ఉన్నప్పుడు, మనము పైవారిగా ఉన్నప్పుడు అందరూ మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అందరూ మన దగ్గరికి వస్తారు. అందరూ మనల్ని పలకరిస్తారు. ఒకవేళ మన స్థితి ఏదైనా తగ్గిపోయినా, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, కుటుంబ పరంగా కానీ మనం ఎక్కడైనా దెబ్బతింటే మన వంక ఎవ్వరు చూడరు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఎవ్వరు చూడరు. అన్నీ బాగున్నప్పుడు మన దగ్గరకు అందరూ వస్తారు. ఒకవేళ లోకం యొక్క విధానము ఇదేనేమో కానీ మనకు ప్రత్యేకమైన దేవుడు ఉన్నాడండి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. మనల్ని అందరూ తృణీకరించినా అలాంటి సమయంలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు. ఆయన మనకు మేలు చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ యొక్క పరిస్థితి దీనస్థితిలో ఉందేమో, ఎవరు నిన్ను పట్టించుకోవటం లేదేమో, ఎవరు నిన్ను పలకరించటం లేదా, ఒకవేళ ఒంటరితనంతో ఉన్నావా, నీకు కలిగిన పరిస్థితులను బట్టి నిన్ను ప్రక్కన పెట్టారేమో కానీ ఈరోజు దేవుడు నీకోసమే మాట్లాడుతూ ఉన్నారు. నీవు దీనస్థితిలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఆయన నీ దీనస్థితిని మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో యోసేపును మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపును అన్నలు గుంటలో పడవేసి అపహాస్యము చేశారు, నవ్వుకున్నారు. అక్కడ రూబేను దయతలచటంతో పైకి తీసి అన్నలు యోసేపును అమ్మివేసినారు. ఏ అన్నలైతే యోసేపును చంపాలని ప్రయత్నం చేసి అతనిని దూరం చేసుకున్నారో, ఒకరోజు ఆ అన్నలే యోసేపు కాళ్లకు మురుక్కేలా దేవుడు చేశాడు. యోసేపు సహాయాన్ని పొందేలా దేవుడు చేశాడు. యోసేపును ప్రభువా అని పిలిచేలాగా దేవుడు చేశాడు. యోసేపు స్థితిని దేవుడు మార్చినట్టుగా మరి నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకుని వస్తారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడు ఈ వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇట్టి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. అయా, మేము దీనదశలో ఉన్నప్పుడు యేసయ్యా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు తండ్రి. అయా, నీ బిడ్డలు ఎంతమంది వేదనలో ఉన్నారో, వారు కలిగి ఉన్న స్థితిని బట్టి కృంగిపోతూ ఉన్నారో, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి స్థితిని మార్చగలిగిన దేవుడు నీవే తండ్రి. వారి జీవితాలలో అద్భుతాలు జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. అయా, మా దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యంను దయచేయండి అయా. వారు ఏ పని చేసినాను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. ఈ దినము నూతనంగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.